ఇప్పుడు భర్త నుంచి వేధింపులు తట్టుకోలేక చాలామంది భార్యలు మనం అనుకున్నట్టు 498 కేసు పెడతారు. ఈ కేసు ద్వారా కేవలం భర్తని అరెస్ట్ చేస్తారా? లేకపోతే వాళ్ళ బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఆడపడుచుని వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 498 కేసు పెట్టినప్పుడు ఎవరెవరైతే అక్యూస్డ్ ఉంటారో వాళ్ళందరికి కూడా వాళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిందే. ఎవరెవరి పేర్లైతే వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా అరెస్ట్ చేస్తారా? ఇక ప్రమేయం ఉందా లేదా అనేది మాకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చినారంటే మాకైతే బై డిఫాల్ట్ అరెస్ట్ చేస్తామని అంతకుముందు ఉండే. కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాతనైతే నోటీసులు ఇస్తున్నారు ఫస్ట్. నోటీసులు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్కి పోవడానికి ఎదుర్కొన్నది. కానీ ఇంతకుముందు అయితే కంపల్సరీ అరెస్ట్ చేసేవాళ్ళు. 15 రోజులు రిమాండ్ కూడా అయ్యేది. ఆ తర్వాత అంటే హస్బెండ్ని వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎక్కడనో పారిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని చాలా ఇబ్బందులు పడేది వాళ్ళు. ఇప్పుడైతే ఆ నోటీసులు ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఈ కొత్త బిఎన్ఎస్లో యాక్చువల్గా నోటీసులు ఇవ్వమని చెప్తున్నారు. కానీ హస్బెండ్ని మాత్రం అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయితే వాళ్ళు కూడా వాళ్ళ పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఏదైనా నోటీసులు కానీ ఇవి కానీ ఇష్యూ చేయాలని కూడా ఉంది. ఈ హస్బెండ్కి మాత్రం ఇమీడియట్ నోటీసులు ఇవ్వచ్చు. ఒకవేళ ఇదనికి ఉన్నది అని అంటే అరెస్ట్ చేసి పెట్టి ఈ పోలీస్ వాళ్ళ దగ్గర చాలా ఆర్బిటరీ పవర్స్ ఉంటాయి. వాళ్ళ పవర్స్ని వాళ్ళు ఏ రకంగానైనా యూజ్ చేస్తారు. ఎంత అది లీగలా ఇల్లీగలా అనేది కూడా మ్యాటర్ కాదు. ఆర్బిటరీ పవర్స్ని యూజ్ చేసుకొని ఎవరిని బెదిరియాలనుకున్నా బెదిరిస్తారు. ఇక దాంట్లో అయితే 498 కేసులో హస్బెండ్స్ అయితే చాలా విక్టిమ్స్, పోలీస్ స్టేషన్లోనే విక్టిమ్స్. ఇప్పుడు 498ఏకి డొమెస్టిక్ వైలెన్స్‌కి మధ్య తేడా ఏంటండి అసలు? డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది అది సివిల్ రెమెడీ. అంటే ఏంది, డొమెస్టిక్ వైలెన్స్ ఎవరిపైన జరిగితే ఆమె కంపెన్సేషన్ తీసుకోవడానికి ఓహో! మెయింటెనెన్స్ లాంటి కంపెన్సేషన్ ఏదైనా అంటే నాట్ ఓన్లీ మెయింటెనెన్స్, కంపెన్సేషన్ అంటే ఒక 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 నేరానికి యాక్చువల్గా బాధ్యతలు అయినప్పుడు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లయితే కంపెన్సేషన్ వస్తుందో అట్లా డీవీ యాక్ట్ కింద కూడా వాళ్ళ సివిల్ రెమెడీ కింద ఒక కంపెన్సేషన్ తీసుకోవచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇప్పుడు రేప్ విక్టిమ్స్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, కంపెన్సేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ క్రైమ్ అసలు యాక్చువల్గా జరగకూడదు. బట్ ఎటువంటి క్రైమ్ జరిగింది అని అంటే స్టేట్ కూడా ఒక రకంగా ఫెయిల్యూర్ అయినట్టే. ఎందుకంటే ఒక రేప్ జరిగింది సో అటువంటి టైంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా అయినట్టే అనుకోవచ్చు. అంతే. సో స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి దానికి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కంపెన్సేషన్ ఇస్తుంది. అట్లా డీవీ యాక్ట్ కింద కూడా కంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది సివిల్ రెమెడీ దాంట్లో. ఇక 498 ఈ కేసులు అంటే ఇప్పుడు బిఎన్ఎస్లో క్రిమినల్ కేసుల్లాగా పెట్టేసి వాటిని ఇంకోటి డౌరీ ప్రొటెక్షన్ అంటే డీపీ యాక్ట్ అని ఉంటుంది. డీపీ యాక్ట్ కింద కూడా డౌరీ నన్ను అడుగుతున్నారు వాళ్ళు. అటువంటి వాటిలో అంటే అరెస్ట్ చేయడం కానీ క్రిమినల్ ఛార్జీలు జరుగుతాయి. డీవీ యాక్ట్లో ఓన్లీ కంపెన్సేషన్, ఇట్స్ సివిల్ రెమెడీ కోసమని ఉన్నటువంటి చట్టం. ఇప్పుడు గృహహింస చట్టం కింద భర్తల నుంచి కూడా భరణం లాంటిది లేకపోతే మెయింటెనెన్స్ అడగొచ్చు అంటారా? మెయింటెనెన్స్ ఇమీడియట్లీ 498 కేసు అయిపోయిన తర్వాత వాళ్ళు కానీ కలిసి లేరంటే అంటే హస్బెండ్ ఎదునుకుంటే మెయింటెనెన్స్ అడగచ్చు. మెయింటెనెన్స్ కోసమని మాకు ఎంత ఎదునికి కావాలి అని అడగచ్చు. మెయింటెనెన్స్ అడుగుతారు కూడా. అంటే అడిగినప్పుడు ముఖ్యంగా జడ్జిలు కూడా ఏమంటారంటే ఈడ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. హస్బెండ్స్ని మామూలుగా పిలిపిస్తారు. ఆ పాటికే వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లు అవి తిరిగి చాలాసార్లు ఇది అయిపోయి ఆ పాటికే ఎన్నోసార్లు కేసు పేషీలు అయ్యి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇక జడ్జి గారు అడుగుతారు అన్నమాట, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు చెప్పు మెయింటెనెన్స్ అని. వీళ్ళు ఇది ఆనెస్ట్గా ఎంతనో, సరే నేను ఎంతనో 50,000 ఇవ్వగలుగుతా, 20,000 ఇవ్వగలుగుతాను అన్నారంటే జడ్జి గారు అది నోట్ చేసుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వగలుగుతారు ఎట్లయినా జడ్జి. మెయింటెనెన్స్ అది ఇంటర్మ్ మెయింటెనెన్స్ మాత్రమే. ఫైనల్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇంటర్మ్ మెయింటెనెన్స్ 20,000 కాదు, నువ్వు 50,000 అని కూడా తిరిపియచ్చు. సో హస్బెండ్స్ ఎప్పుడైతే మేము ఆనెస్ట్గా ఉండి జడ్జి గారికి చెప్తాము అని అంటే, మేమైతే మా క్లయింట్స్కి అయితే చెప్తాం ఏంటంటే ఒకవేళ ఏది ఉన్నా కానీ నువ్వు వాలంటరీగా అంటే జడ్జి చాలా ప్రెషర్ పెడతారు. ఆయనకు కూడా ఈజీ అయిపోతుంది. జడ్జిలు చాలా ప్రెషర్ పెడతారు. ఏంటంటే మీరు చెప్పండి ఎంత ఇవ్వగలుగుతావు చెప్పు, నువ్వు వాలంటరీగా చెప్పాలి. నేను ఏమి ఇవ్వలేను అని చెప్పినప్పుడే యాక్చువల్గా కోర్టు అడ్జుడికేట్ చేస్తుంది ఎంత ఇవ్వాలి ఏంది అని. కానీ ఒకసారి వీళ్ళు కానీ నేను ఇంత వాలంటరీగా అన్నా అంటే దానికంటే ఎక్కువనే యాక్చువల్గా మెయింటెనెన్స్ పోతుంది, కానీ అంతకంటే తక్కువ పోదు. సో ఆ విషయంలో కూడా ఏదన్నా ఉన్నా కానీ కోర్టుని అడ్జుడికేట్ చేయాలి. మా క్లయింట్స్ జనరలీ పోయి వాళ్ళ దగ్గర పోయి అంటే జడ్జి గారి దగ్గర నేను మంచోని లేకుంటే ఇదంతా ప్రెషర్ ఏంది అని అనుకొని చెప్తే మాత్రం మెయింటెనెన్స్ వీళ్ళ ఒప్పుకున్న దానికంటే ఎక్కువ మెయింటెనెన్స్ కోర్టు అవార్డు చేస్తుంది. ఓకే. ఒకవేళ నేను మెయింటెనెన్స్ ఇవ్వను, నేను ఉద్యోగమే మానేస్తా అంటే
అది అంటే ఉద్యోగం మానేసి నువ్వైనా ఉంటే ఖాళీగానే కూర్చోవాలి. సో, ఉద్యోగం మానేసి నాకు ఏ ఇన్‌కమ్ సోర్స్ లేదు అని చెప్పినంత మాత్రాన ఆ! కోర్టు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పదు. అంటే మొన్న రీసెంట్ కూడా తీర్పుల్లో చెప్పిందేంటంటే, బాబు నువ్వు నువ్వు హస్బెండువు అంటే మన దగ్గర మన భాషలో చెప్పుకోవాలంటే నువ్వు మగోనివి. మొగుడివి. కాబట్టి నువ్వు సంపాదించి నువ్వు కాయకష్టం చేస్తావా, నువ్వు ఇంకేం చేస్తావో తెలవది. నువ్వు ఏది చేసినా సరే నీ భార్యకు పోషించాలి. లేకపోతే ఆమెకు ఆ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే గానీ, నాకు జాబ్ లేదు అని చెప్పడానికి లేదు. అది అట్లా ఉండదు కూడా అని చెప్పి చాలా తీర్పులు ఇచ్చింది. నువ్వు జీరో ఇన్‌కమ్‌లో ఉన్నా. నేను ఉద్యోగం మానేస్తా నేను దీనికంటే ఈ ఈ సరే ఈ విషయస్ సైకిల్‌లో పడితే ఏమైతది, నువ్వు ఉద్యోగం మానేస్తావు. మానేసి నువ్వు డిప్రెషన్‌లోకి పోవాలి. దాని బదులు ఆ మెయింటెనెన్స్ ఏదన్నా కొంత ఉంటే ఆ మెయింటెనెన్స్ ఎంతని కోర్టులు డిసైడ్ చేస్తారు. ఎంత ఇవ్వగలుగుతావు ఏంది అనేది. అట్లా ఆ మెయింటెనెన్స్ ఇవ్వడం గానీ, ఉద్యోగం మానేసినంత మాత్రాన మెయింటెనెన్స్ కోర్టు అవార్డ్ చేయదు అని అనుకుంటే పొరపాటు. అదే ఎట్లైనా సరే ఆ రీజనబుల్ మెయింటెనెన్స్ కోర్టు ఇచ్చినా రీజనబుల్ మెయింటెనెన్స్ ఇస్తది. కానీ ఆ మెయింటెనెన్స్ మాత్రం ఖచ్చితంగా అవార్డ్ చేస్తది. ఓకే. అంటే ఎంత ఇవ్వచ్చు మేబీ ఒక హస్బెండు తన స్తోమతకు బట్టి ఇవ్వచ్చా? లేకపోతే కోర్టును చెప్పిన దాన్ని బట్టి మనం మెయింటెనెన్స్ ఇవ్వచ్చా? కోర్టు హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు అనే దాని బేసిస్‌గానే అంతేనా? అంత ఓకే. దాని అదే బేసిస్‌గా యాక్చువల్‌గా మెయింటెనెన్స్ అవార్డ్ చేస్తది. సో, ఆయన ఎన్ వాళ్ళది ఎంత సంపాదిస్తున్నారనే బేస్డ్‌గానే యాక్చువల్‌గా మెయింటెనెన్స్ ఉంటది. ఓకే. అంటే అదే బేసిస్‌గా తీసుకుంటది. ప్లస్ యాక్చువల్‌గా ఈ వైఫ్ కూడా ఎంత సంపాదిస్తుంది, ఏంది సంగతి అనేది కూడా చూస్తది. ఇద్దరి వైపులు చూస్తది. వీళ్ళు అంటే రీసెంట్‌గా 'రజనీష్' కేసులో చెప్పిందేంటంటే 3 ఏళ్లుగా హస్బెండ్ ఎంత సంపాదించిండు, వైఫ్ ఎంత సంపాదిస్తది, వాళ్ళ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వాళ్ళ ఆస్తులు వీటన్నిటిని కూడా లాస్ట్ 3 ఇయర్స్ మొత్తం లిస్ట్ కోర్టుకి సబ్మిట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కోర్టు అసెస్మెంట్ చేస్తది. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరి దగ్గర ఎంత డబ్బులున్నాయి, ఎవరికి ఎంత మెయింటెనెన్స్ అవసరం ఉందని. దాని బేస్డ్‌గా మెయింటెనెన్స్ అవి గానీ, ఇవి గానీ డిసైడ్ చేస్తారు వాటి మీద. ఆ పర్మనెంట్ అలిమనీ గానీ, ఏది గానీ ఆ బేస్డ్‌గా డిసైడ్ చేస్తారు. కాకపోతే ఈ జనరల్‌గా అంటే వైఫ్‌లు వర్క్ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉండింటే, హస్బెండే వర్క్ చేస్తున్నాడంటే ఆయన పే చెక్ ఎంత ఉంటది దాని బేస్డ్‌గానే డిసైడ్